హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్సియాకాల్ దిస్ ఇస్ కావే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏంటి అంటే నేను సాంబార్ చేద్దాము అని చెప్పేసి వెజిటబుల్స్ అన్నీ ఇలా వాష్ చేసుకొని ఇలా పెట్టుకొని వాటర్ వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసినాను అనమాట. వాటర్ కూడా యాడ్ చేసి నేను కుక్కర్ అయితే లిడ్ క్లోజ్ చేసి నేను పెట్టేసినాను అనమాట. పెట్టేసి యాక్చువల్గా అయితే విజిల్ రావాలన్నమాట. వెయిట్ చేస్తున్న విజిల్ ఇంకా రాలేదు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా ఉన్నట్టుండి కుక్కర్ వచ్చేసి ఇట్లా ఇక్కడి వరకు లేసిందనమాట. కుక్కర్ ఇలా ఇంచు వరకు లేసిందనమాట. ఇక్కడి వరకు లేచి షింకులో పడిపోయిందనమాట. దీని మీదకి వచ్చేసిందనమాట. వచ్చేసి కూల్ డౌన్ అయిపోయిందనమాట. స్టవ్ ఏమో ఆన్లోనే ఉంది. ఇలా జరిగిందనమాట. ఫస్ట్ టైం అనమాట ఈరోజు ఇన్సిడెంట్ అయితే. వాటర్ ఏమైపోయాయో తెలియదు అనమాట. ఇలా వెజిటబుల్స్ అన్నీ ఇలా వచ్చేసి ఇలా అయిపోయినాయి అనమాట. మీ ఇంట్లో కూడా ఇలానే జరిగింటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటర్ అన్నీ వచ్చేసి ఇక్కడికి వచ్చేసాయన్నమాట. చూడండి ఇలా జరిగిందనమాట. వాటర్ డ్రాప్లెట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇలా వచ్చేసాయి వాటర్ అన్నీ ఇలా వచ్చేసాయి. జస్ట్ మిస్ అనమాట. నేను నా బేబీ వచ్చేసి ఇటు సైడ్ ఉన్నామన్నమాట. ఇటు సైడ్ ఆ పిల్లని ఇలా తీసుకొని వెళ్ళిపోయినాను. ఇక చూడండి ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అనమాట నేను ఫేస్ చేసింది ఇలాగా. ఇలా గోడలకంతా ఇలా వచ్చేసిందనమాట. ఇలా ఇలా వచ్చేసి ఇలా పడిపోయిందనమాట. దీంట్లో ఇలా కాకోకుండా ఇటు సైడ్కి వచ్చేసానంటే నేను నా బేబీ ఉన్నామన్నమాట ఇక్కడ. అమ్మో చాలా భయం వేసింది. ఇలా మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇలా టెన్షన్ పడ్డం అయితే. ఆనియన్స్ కూడా యాడ్ చేశాను అనమాట. అసలు ఆనియన్స్ అనేటివి కనిపించట్లేదు. ఫస్ట్ టైం అనమాట ఇన్సిడెంట్ని ఫేస్ చేసింది నేనైతే. నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదన్నమాట. ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పిస్తే. ఇలాంటిది మీ లైఫ్లో కూడా మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేసినంటే షేర్ చేసుకోండి నాతో. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఇన్సిడెంట్. మేము ఏమైందంటే కుక్కర్ కొన్ని డేస్ నుంచి ఏమవుతుందంటే రైస్ పెట్టినా కానీ రైస్ అనేది బ్రేక్ అయ్యి దాంట్లో నుంచి విజిల్లో నుంచి రైస్ అనేది పీసెస్ అయ్యి వచ్చేదన్నమాట. మేము ఏదో పోయింది కుక్కర్కి అని అనుకున్నాము. చేపించాలా అని అనుకున్నాం అనమాట. అనుకున్నాం కానీ అవుతుంది కదా అనేసి వదిలేసామన్నమాట. ఎవరెలా నెగ్లెక్ట్ చేయొద్దండి. కుక్కర్లో అలాగా ఏమన్నా ఇప్పుడు దాంట్లో నుంచి బయటికి రైస్ కానీ అట్లాంటివి ఏమన్నా వస్తూ ఉంటే వెంటనే తీసుకొని వెళ్ళి రిపేర్ కానీ ఏదైనా చేయించుకోండి. దగ్గర ఉన్న షాప్లో రిపేర్ చేయించుకోండి. అలాగా నెగ్లెక్ట్ చేయొద్దండి. జస్ట్ మిస్ అనమాట. అది ఇటు సైడ్కి రాలేదు కాబట్టి సరిపోయింది. షింక్లో పడిపోయింది కాబట్టి సరిపోయింది. అదిగిన కుక్కర్ వచ్చేసి మా సైడ్ ఫేస్ టు ఫేస్ వచ్చిందంటే అంతే. ఈరోజు నేను ఏమైపోయేదాన్నో నాకే తెలియదు అనమాట. ఎవరు ఇలా నెగ్లెక్ట్ చేయొద్దండి. మాలాగైతే వెంటనే దాంట్లో నుంచి ఎక్కువ రైస్ కానీ ఏదన్నా సౌండ్ డిఫరెంట్గా కానీ విజిల్ సౌండ్ కానీ దాంట్లో నుంచి రైస్ బ్రేక్ అయ్యి రావడం కానీ ఏమన్నా అయితే వెంటనే షాప్కి తీసుకొని వెళ్ళి కుక్కర్ మాత్రం రిపేర్ చేయించుకోండి. మాలాగైతే నెగ్లెక్ట్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఫేస్ చేయొద్దండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.